ఏదైనా బలమైన కారణంతో అజ్ఞాతంలోకి వెళ్లడం వేరు. కానీ అజ్ఞాతంలో ఉంటూ ఆచూకే లేకుండా పోవడం మాత్రం అరుదైన అంశమే. మావోయిస్టుల లొంగుబాట్ల నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ నుంచి 52 మంది మాత్రమే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలంగాణ నిఘా వర్గాలు తేల్చాయి. వీరిలో 17 మంది మాత్రమే ఇప్పటికీ మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు గుర్తించిన మిగిలిన 35 మంది ఆచూకీపై స్పష్టత లేనట్లు వెల్లడైంది. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులను ప్రశ్నించిన అనంతరం నిఘా వర్గాలు ఈ నిర్ధారణకు వచ్చాయి. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారి వివరాలతో కూడిన నివేదికను తాజాగా నిఘా వర్గాలు రూపొందించాయి. అజ్ఞాతంలో ఉంటూ ఏదైనా ఎదురుకాల్పుల ఘటనలో చనిపోయినా, అనారోగ్యం పాలై మరణించినా కుటుంబ సభ్యులకు మావోయిస్టు పార్టీ సమాచారం చేరవేస్తుంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియోలు తీసి పంపిస్తుంది. కానీ పార్టీలో చేరి ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయిన ఈ 35 మంది క్యాడర్కు సంబంధించిన అలాంటి సమాచారమేదీ ఇప్పటికీ కుటుంబ సభ్యులకు చేరలేదు.